ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వదిన ఈశ్వరి ఐపీఎస్ అవటం వద్దు, ఇంట్లో ఉండి సుందరాన్ని చూసుకుంటే చాలని చెప్పేసింది. కాబట్టి కోచింగ్ ఇవ్వాలన్న ప్రయత్నం మానుకోండి. మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? వెళ్ళండి సంతోష్ గారు. ఒకసారి ఈశ్వర్తో మాట్లాడి వెళ్తానండి. ప్లీజ్ సంతోష్ గారు, అంతా విన్నాక కూడా మీరిలా అనటం భావ్యం కాదు. దయచేసి వెళ్ళండి. మా వదిన మిమ్మల్ని చూసేలోపే వెళ్ళిపోండి. సంతోష్ సార్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? అదే ఈశ్వరి, క్లాస్ చెప్పాలని వస్తే ఈశ్వరి చదువుకునే మూడ్లో లేదు అని చెప్పి వెళ్ళిపోండి అంటున్నా. నేను చెప్తానుండండి. ఈశ్వరి తనేం చెప్పిందంటే, పిన్ని, ఎందుకు అబద్ధపు మాటలు చెప్పావు? అత్తయ్య గారు ఏ రోజైనా అలాంటి మాటలు నా గురించి చెప్పారా? అది కాదు ఈశ్వరి, వదిన సుందరం విషయంలో నిన్ను కోప్పడింది కదా, బర్త్డే కూడా జరుపుకోరని చెప్పిందని మీ బాబాయ్ చెప్పారు. అప్పుడు నిన్ను కూడా కోపంలో ఐపీఎస్ అవడం వద్దని చెప్తుందేమోనని అర్థం చేసుకుని ఇలా చెప్పాను. అయితే నాదే పొరపాటని ఇప్పుడు నువ్వు చెప్తే అర్థమవుతోంది. అంటే నేనే తప్పుగా అపార్థం చేసుకున్నానేమో. ఏమనుకోకండి సంతోష్ గారు, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఉంటానే. సార్, మా పిన్ని చెప్పిన దాంట్లో వాస్తవం లేదు, కానీ చిన్న చిన్న సమస్యలున్న మాట వాస్తవమే. ఫ్యామిలీ అన్నాక ఇలాంటివన్నీ ఉండడం సహజమే ఈశ్వరి. అవును సార్, అందుకే సమస్యలన్నీ క్లియర్ అయిన వెంటనే నేనే మీకు కాల్ చేసి క్లాస్ చెప్పమంటాను. అప్పటి వరకు